ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. రేపు ఆదివారం మనందరం బల్లలో పాలు పంచుకోబోతున్నాం కదా. అసలు ఈ బల్లారాధన ప్రాముఖ్యత ఏంటి? మనం దీన్ని కేవలం ఒక ఆచారంగా చేస్తున్నామా, లేక దీని వెనుక ఉన్న గొప్ప మర్మాన్ని గ్రహిస్తున్నామా? ఈరోజు వీడియోలో దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 19-20 వచనములు చదువుకుందాము. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, బల్లారాధన అనేది యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగానికి గుర్తు. ఆ రొట్టె ఆయన నలగగొట్టబడిన శరీరానికి, ఆ ద్రాక్షారసము ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యమండి. ఆయన మన పాపాల కోసం శిలువపై ఎంత వేదన అనుభవించారో గుర్తు చేసుకోవడానికి. ఇది దేవునికి మనకు మధ్య ఉన్న నూతన నిబంధన. ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది. విశ్వాసులందరూ ఒకే రొట్టెలో పాలు పంచుకోవడం ద్వారా క్రీస్తు శరీరంలో మనం ఏకమై ఉన్నామని చాటి చెబుతోంది. మరి ఎలా పాలు పంచుకోవాలో ఇంకొక రెఫరెన్స్లో చూద్దాము. 1 కొరింథీలు 11వ అధ్యాయంలో 27-28 వచనములు చదువుకుందామండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మన హృదయంలో ఏదైనా పాపం లేదా ఇతరులపై ద్వేషం ఉంటే ఒప్పుకొని క్షమాపణ అడిగి ఈ బల్లలో పాలు పంచుకోవాలి అని ఈ లేఖనాలు మనకి తేటతెల్లం చేస్తున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు మనందరం బల్లారాధనలో పాల్గొనేటప్పుడు అది కేవలం ఒక చిన్న రొట్టె ముక్క, కొంచెం ద్రాక్షారసం అని అనుకోకండి. అది మీ రక్షణ కోసం ప్రాణమిచ్చిన దేవుని ప్రేమకు నిదర్శనమండి. సిద్ధపడిన హృదయంతో ఆయనను ఆరాధిద్దాం. ఆమేన్. అందరూ సిద్ధపడిన హృదయంతో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందామండి. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబడుతుంది. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రభువా, రేపు మేము మీ బల్లారాధనలో పాల్గొనబోతుండగా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయము చేయండి తండ్రి. మా హృదయాలలో ఉన్న చిన్నపాటి పొరపాట్లను, పాపాలను క్షమించి మీ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. యేసయ్య, మీ త్యాగాన్ని తలపోస్తూ యోగ్యమైన రీతిలో సిద్ధపడిన మనస్సుతో మీ బల్లలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయండి. మీ కృపతో మమ్మల్ని నింపి మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహింపుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, మరికొందరితో పంచుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.